మేడం మీ పిన్నికి అది తెలుసు కదా ఏంది ఇప్పుడు ఇది అంతా జరిగింది తెలుసు. నువ్వైతే ఆమె కడుపులో పుట్టినదాన్ని ఆ, అంతేనా మీ పిన్ని తెలుసు కదా మరి ఏది మీ పిన్ని ఏది ఆమె రాలేదు. ఎందుకు రాలేదు ఎందుకు నేను చెప్పలేను. నేను మరి ఆ రోజు ఈయనెవరు? వచ్చిన రోజు నేను ఈయనెవరు? ఒక్కదాన్ని వచ్చిన. ఈయనెవరు ఆ? ఈయనెవరు ఆయన మొగుడు ఎవరమ్మా వాడు రానేమ్మ మొగుడు చూడలేదా? రానేమ్మ మొగుడు. నేను ఊరికి రాలేదా? ఎప్పుడు చేసుకున్నావు నువ్వు తాత సావుకు రాలేదా? చాల్కి రాలేదా? జయపాల్ బాబాతో కలవలేదా? మొన్న మొన్న మీ 8 years అవతల నుంచి ఊరికి వస్తున్నా, మీకు తెలియదా? రాలేదా? ఆ ఊరికి నువ్వు ఎందుకు వస్తావు నువ్వు ఆనంద్తో కలిసిన, అందరితో కలుస్తాను అందే వచ్చా. సావుకు వచ్చిన, అవ్వ సావుకు వచ్చిన, విక్రమ్తో కలిసి రాలేదా? మేడం నేను మా ఊరే- మా 8 ఊరే- years రాలేదా నేను? మా ఊరెవరు ఆ? మా ఊరెవరు మీ ఎవరో నాకు తెలియదు. మీ ఊరికి రాలేదా మీ ఊరు రాలేదు సావుకు అందరు అవును, చాల్కి ముంగి అని తెలుసు నాకు, అంతే. హైదరాబాద్కి వెళ్ళి 2 ఊర్లకి నేను వాళ్ళ తిరిగింది 2 ఊర్లకి, చాల్కి ముంగి అంతే. ఇంకోటి చెప్పాలని సావుకు వచ్చిన 2 సార్లు ఇప్పుడు వచ్చిన మీ అమ్ముంటే అర్థమవుతుండే నువ్వు మీ అవ్వ చనిపోయిందా పోతురెడ్డిపల్లి సంగారెడ్డి చౌరస్తలు మేడం నేను అక్కడ ఉన్నా ఇలా మామ వచ్చిండు ఇట్లా అమ్మ చనిపోయిందని ఇప్పుడు మీ చిన్న ఏమన్నది నాకు పిలిచింది దగ్గరదా అన్నది అంటే దగ్గరికి వెళ్ళినా వదినైతే కదా మేడం ఇప్పుడు వాళ్ళకి వ్యాన్ మాట్లాడుకు తీసుకుపోవాలి ఏందంటే వీళ్ళ చిన్న మేమంటది ఆయన కొంచొద్దు అంటుంది నేను అన్నా అది అది పాపం నాకెందుకు అది మీకు తెలవాలి మీ తల్లిబిడ్డలు తెలవాలి అని నేను ఈ మాట అన్నా మేడం మేము సాగుకు వచ్చినాం సాగుకెళ్ళి రిటర్న్ వచ్చినాం నువ్వు నీ దగ్గరనే ఇంత పెట్టుకొని ఇప్పుడు మీరేమంటారు? ఇంకేంటి సంబంధం ఆవిడకి మీకు? ఆమె అంటే మాకది ఆమె క్యారెక్టర్ మాకు మంచిది కాదు మాకు నచ్చదు. ఇప్పుడు మాత వార్డన్లు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు టీచర్స్ ఉన్నారు హెడ్ మాస్టర్స్ ఉన్నారు ఎవరైనా ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు రావాలి కదా ఎందుకు రారు నేను ఒక్కదాన్ని వస్తున్నప్పుడు ఆయన ఒక్కడే వస్తుండ అనుకున్నా. మేడం ఫోన్ కూడా చేయలేడు నాకు. అప్పుడు కేసు వేసినప్పుడు 100 సార్లు ఫోన్ చేసిండు నాకు, ఇట్లా చెయ్యు అట్లా చెయ్యని. సార్ నాకు ఒక్కసారి ఫోన్ చేయాలి. బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర ఉన్న అబద్ధాలు అని చెప్పి అర్థమంది నేనా అంతే కదా మరి ఒక్కనే ఊరోళ్ళు అయితే నాకు అబద్ధాలు ఆడారు కదా సరే. సార్. ఇప్పుడు ఓకే అట్లా ఏం మాట్లాడతావు నువ్వు? వాయ లేదు, వరుస లేదు, ఎవరితో ఉంటావో తెలియదు. ఇది ఒక బతుకా నేను. నువ్వేం బజారు నువ్వు కదా. బజార్ దాని దగ్గర ఉన్నప్పుడు నువ్వు బజారు వీడు బజారోడే వాడు బజారోడే. ఇప్పుడు నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను కూడా నోరు తెరవాల్సి వస్తుంది భాస్కర్, చెప్తున్నా. నేను పైసా ఆశపడి ఉంటే నీకు ఒక్కొనికే కాదు అందరి మీద కేసేసేదాన్ని. అదే కదా? నువ్వు చేస్తున్న తప్పు అదే. నాకు అవసరం లేదు. పరువు ఉంది నాకు. ఎవరైతే రామచంద్ర నా అంటే వాళ్ళెవరికి పర్వాలేదా? 2 కాళ్ళు ఎరిగిపోయి ఇంట్లో కూకున్నాడు, అంతేం దొరకదు. అవలంతా ఆటో ఉన్నది, ఆటో అమ్ముకున్నాడు, ఏం లేదు. నేను అంత దూరం ఉన్న ప్రసాద్ ఆలోచించలేను. చనిపోయిండు, ఇంకేమున్నది? మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు అంట. అదే అదే ఈ ప్రపంచంలో ఎవరికి ఆస్తే లేదు, ఉన్నోడే దొరకలేదు నాకు. నువ్వు ఒక్కనే దొరికినావు మరి ఇంకెవరు ప్రపంచంలో దొరికారు? కదా. మేడం మీరు ఒక్కసారి అబ్జెక్ట్ చేయండి, మేము ఏదైనా బయటికి తీస్తేనే దాన్ని బయటికి లాగుతుంది. ఏంది అంటే ఆమె ఎంత టెక్నికా మేము ఈయన ఏమైతాడు ఆమె మీరు కూడా నాకు తెలియదు సార్. అదే చెప్తున్నారు కదా, నేను చిన్నమ్మ చెప్తున్నా. హస్బెండ్ అంట. మళ్ళీ చెప్తున్నా కదా, నేను నాకు ఫస్ట్ Husband అయితే కాడు. అని చెప్తున్నా కదా. హస్బెండ్ అయితే కాదు మేడం. నిన్న వీళ్ళకి సాయంత్రం ఏం 7 తెలియదు o'clock మేడం. వచ్చింది. ఉన్న వాస్తవం ఒకటే, భాస్కర్ రెడ్డి ఒక్కడే వస్తాడు, ఆయనతో ఆడుకుందాం అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. సరే ఒకటి భాస్కర్ రెడ్డి గారు, మీరు ఆవిడ గురించి నేను అన్ని ఒప్పుకుంటా. ఆవిడ తప్పులు తిరిగింది చేసింది అన్ని ఓకే, కానీ మీరు అందరికి కూడా ఒక సమాధానం లేదు. మీ అందరికీ కూడా ఆవిడ తిరుగుద్ది, ఆవిడ సరైన ఆవిడ లేదు అన్నప్పుడు కూడా మీరు అందరూ ఆవిడతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆమెనే తిరుగుతుంది, ఎవరు? ఆమెనే సరే ఆమె తిరుగుతుంది, మీరెందుకు తిరుగుతున్నారు? ఒకసారి వెళ్ళినా 2 సార్లు వెళ్ళినా 3 సార్లు వెళ్ళినా మీరు అందరూ మీ పెళ్ళాలు ఉన్నప్పుడు మీరు ఎందుకంటే వెళ్ళారు? దానికి సమాధానం చెప్పండి. సమాధానం ఉండదు మీకు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే, వదిలేసేయండి. ఇప్పుడు మీరు ఆవిడ చేసింది తప్పే, కరెక్టే, నేను కాదంటలే. అలాంటి బతుకు ఆవిడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడే 4 ఇంట్లో అంట్లతోమైనా బతికుండొచ్చు. ఒక జీవితం అంటే మన రెస్పెక్ట్ఫుల్ గా మనం బతకడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అది నీకు చెప్తున్నాను. ఎలా పడితే ఎవడ పడితే ఆవిడ దగ్గరికి వెళ్ళి సంసారం చేసి బతకాల్సిన అవసరం లే. ఏ మొహం పెట్టుకొని ఎవరిని ఏమని అడుగుతారు మీరు? ఎందుకు పిల్లలు మీకు? ఒక లైఫ్ లేనిది, ఒక జీవితం లేదు, ఒక కుటుంబం లేదు, మీకైనా ఒక పెళ్లి చేసుకోలేదు. మేడం నేనే మీ మంచి పిల్లలు అలా కాదండి. మీరు మంచి చెడని మాట్లాడద్దు నేను అనేది. మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఇంతమందిలో? మీరు చేసుకోపోవడానికి మీకు 100 కారణాలు. మీ కుటుంబం సరిలేదా, మీ ఫ్యామిలీ సరిలేదా, బట్ ఏదైనా మీ కుటుంబం ఉంది, మీ అమ్మమ్మ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. పద్ధతిగా మీరు ఏదైనా చేసి ఉంటే ఇలాగ ఇంతమంది ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. అది మనది మనం సరిగలేదు, వాళ్ళ చెల్లెలు ఆడవాడింది ఈయన వాడిండు, అవన్నీ నీకేం అవసరం? నువ్వు కరెక్ట్ ఉండు. నువ్వు నా గురించి చెప్పడానికి వచ్చినప్పుడు నేను చెప్పిన అంతే. నీ గురించి నేను చెప్పడానికి ఏం రాలేను. నేను ఫస్ట్ నీకు చెప్పమన్నా, మా కాకాయతడు అన్నావు నువ్వే. మా కాకాయతడు అన్నాక చెప్పమని మేడం అని చెప్పిన. నువ్వే మొత్తం నాదే చెప్పేసి నువ్వు. నేను అసలు ఏం చెప్పలేను నీ గురించి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే చెప్పినవి అవన్నీ, నేను అసలు ఏం చెప్పలేను.
సరే కాక నాది తప్పు కదా, నేను మంచిదాన్ని తప్పు కాదు, నువ్వు మొత్తం చెప్పినాక ఇక తప్పేముంది కాదు. ఈయన ఎవరో నాకు అసలే తెలియదు, ఈయన భార్య విడిపోయిందంట, మరి ఆమె ఎవరో రమ్మాను. అంటే ఇప్పుడు ఈయన మీరు ఎడగలిచారో నాకు తెలియదు, వాళ్ళు కలిసినామని చెప్తున్నారు, అది నేను చూడలేను. అది ఆయనేమో దాని గురించి చెప్పడానికి రాలేదు కదా, ఆయనేమో దాన్ని సమర్థించలేదు కదా. ఇప్పుడు మీరు అన్న మాట తప్పు అన్నారు కదా, అంటే తప్పైందన్నా మేడం. వదిలేసేయండి. ఇంకా ఆవిడ తప్పని ఒప్పుకుంది కదండి, వదిలేయండి. ఇప్పుడు నేను మా ప్రోగ్రామ్ కి లాయర్ గారు డాక్టర్ గారు కూడా వస్తారండి, ఒకసారి వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడి మనం ఏం డెసిషన్ తీసుకుందామో తీసుకుందాం.